విస్తరణలో పదవి కోల్పోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన జన్మదిన సందర్భంగా కాళహస్తిలో తన అనుచరులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి డిమాండ్ మేరకు రాజీనామాను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అటు ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని తేల్చి చెప్పారు బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి. మేము ఇదే పార్టీలో ఉంటాము. సత్యవరకు ఇదే పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంటాం. రిజైన్ చేసింది ఎమ్మెల్యేకి మాత్రమే, టీడీపీ పార్టీ కాదు. మేము ఉండేది ఇక్కడే తెలుగుదేశం పార్టీలో ఉంటాం. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీలోనే చచ్చిపోతామని తెలియజేసుకుంటాను. మరి తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి ముదిపోయే ప్రశ్న లేదని చెప్పి తెలియపరుచుకుంటాను. దేనికైనా మీ రాజీనామాలన్నీ కూడా ఆవేశపూరితంగా చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోమని కోరుతున్నా. నా రాజీనామా ఉండాలన్నా పర్లేదా అనేది మీరు చెప్పని కోరుకుంటున్నాను తప్ప పార్టీ మానేదని కోసం కాదు. అందులో